కార్తీక పురాణము 3వ అధ్యయనము. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదే. వారికి సకల ఐశ్వర్యములు కలుగుటే గాక మరణానంతరం శివ సన్నిధ్యాన్ని చేరుదురు. కానీ కొంతమంది అస్థిరులైన భోగభాగ్యములు విడువలేక, కార్తీక స్నానములు చేయలేక, అవినీతి పరులే భ్రష్టులే సంచరించుచు కడుకు కృష్టు జన్మను అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అదయము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నాన దాన జపాదులు చేయుట పోవుట వలన అనేక చండాలాది జన్మలు ఎత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము వినిపించెదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండము అందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాఖ్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్ర సకుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకర ముఖాలతో, దీర్ఘ కేశాలతో, బలిష్టమైన కోరికలతో, నల్లని బాణపొట్టతోనూ, చూచువారికి అతి భయంకరముగా రూపాలతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచుండెను. ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారికి భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోయి సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమున చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరముగా పఠించుచు, ప్రభో ఆర్తత నారాయణ, అనాథ రక్షక, ఆపదలో నన్ను గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలు పంచుకున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచుల నుండి బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా, ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందుకు మీకు రాక్షస రూపం కలిగినది, మీ వృత్తాంతము తెలుపుడి అని పలుకగా, వారు, విప్రోత్తమ, మీరు పూజ్యులు, ధర్మాజ్ఞులు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయం ఇచ్చిరి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రవిడ దేశం, బ్రాహ్మణుడును, నేను మహాపండితుడను, గర్వం గలవాడినే, ఇంటికి న్యాయ విచక్షణ మాని పశువు వలె ప్రవర్తించి తిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొని, దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక, పండితుల అవమానపరుచుచు లుబ్ధుడనై లోక కంటకుడునుగాంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాద నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితును నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గంటి వేచితిని. అందుక విప్రుడు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్య అక్రములు డబ్బులు సంపాదించి
చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి గాన నీవు రాక్షసుడివై నరభక్షకుడై నిర్మానుష్య ప్రదేశములో నుందువుగాక అని శపించి నాకీ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కాన నాయ అపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించి తిని. అందుకు అతడు, ఓయి గోదావరి క్షేత్రమందొక వృక్షము గలదు. నేనందు నివసించుచు బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి యుండెనో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నందువుగాక అని వెడిలిపోయాను. ఆనాటి నుండి నేను రాక్షస రూపంలో నరభక్షములు సేవించుచు గాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబమును వానికి రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వానికి తిండి పెట్టక మార్చి అన్నమే రామచంద్ర మనుకొని తెలచి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నాలతో భుజించుచుండేవాణ్ణి. నేను ఎట్టి దాన ధర్మాలు చేసితిని కాను. నా బంధువులకు కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసులు వలె ప్రవర్తించేవాణ్ణి కాన నాకు రాక్షసత్వం కలిగెను. నన్ను ఈ పాపము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతము ఇటుల చెప్పెను. మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును. నేను విష్ణు ఆలయంలో అర్చకుడిగా ఉంటితిని. స్నానం ఆచరించక చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేవాడిని. భగవంతుని ధూపదీప నైవేద్యములు సమర్పించకుండా భక్తుల కొని తెచ్చిన సామాల అన్నిటినీ నా ఉంపుడు గత్తెలకు అందచేసి తిని. మద్య మాంసము సేవించుచు పాప కార్యములు చేసినందుక నా మరణానంతరము ఈ రూపము ధరించి కావున నన్ను కూడా మీరు రక్షించవలసింది ప్రభు అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా తపోనిష్ఠుడకు ఆ విప్రుడు పిశాచాలం దీనాలాపన ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకము. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర వృత్తాంతం వలన మీకు ఈ రూపము కలిగినది. నా వెంట రండి, మీకు విముక్తి కలిగించెదను గాక. వారితో దాల్చి తనతో గొనిపోయి ఆ ముగ్గురు రాక్షసులకు సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రాహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముకు ఏగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరనాథులు సంతృప్తి నొంది వారికి కైలాసము ప్రార్థించును. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానం తప్పకుండా ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ఠ ప్రోక్తి కార్తీక మహాత్మ్యమందలి 3వ రోజు అధ్యయనం 3వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.